అరవింద్‌కి దగ్గరవ్వాలని మైత్రి తన వైపు నుంచి తన ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మరి మైత్రి ప్రేమ అరవింద్‌ని చేరుతుందా? 'సప్తపది' సీరియల్ మే 14వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. మైత్రి ఈశ్వర్ ప్రసాద్ ఫోటో దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుంటుంది. అరవింద్ వింటున్నాడని కావాలనే మావయ్య వినిపిస్తుందా అసలు ఇలాంటి కొడుకుని ఎలా కన్నావ్ అని మైత్రి అంటుంది. మరి ఇంత తొందరపాటుతనమేంటి? ఎవరితోనైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎదురెదురుగా కూర్చుని డిస్కస్ చేసుకుని మంచి చెడు మాట్లాడుకోవాలి. అప్పుడే కదా ఎవరేంటో తెలుస్తుంది. నిజానిజాలు తెలుసుకోడు. తను ఊహించుకున్నవే నిజమనుకుంటాడని మైత్రి చెబుతూ ఉంటుంది. ఇక మైత్రి మాటలు విని ఇంట్లో అందరూ దగ్గరకొస్తారు. శోభ దగ్గరికి వెళ్లి నువ్వు మీ మావయ్యకి ఎవరి గురించి కంప్లైంట్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఎవరి గురించో పేరు చెప్తే బాధపడతాడు అంటుంది మైత్రి. సిగ్గు లేకుండా నిన్ను ఒక మాట అడగనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమీ అనుకోరుగా అని మైత్రి అంటూ ఉంటే ఎవరు ఏమీ అనుకోరు అడుగు అంటుంది శోభ. నా మెడలో తాళి హాస్పిటల్లో కట్టేశాడు. మరి శోభనం ఐసీయూలో చేస్తాడా అంటుంది. డైరెక్ట్ గా అదేదో మీ ఆయనతోనే మాట్లాడొచ్చుగా అని అంజలి అంటూ ఉంటే ఆ మాత్రం అవకాశం ఉంటే ఈ ఏడుపు మీ అన్నయ్యకి చెప్పు. తను నాతో మాట్లాడకుండా ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాననుకుంటున్నాడేమో. నా దగ్గర ప్రెస్ వాళ్ళ నెంబర్లన్నీ ఉన్నాయని అన్నీ చూపిస్తుంది. ఇక అరవింద్ అదంతా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరో సీన్ లో అంజలి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే మైత్రి అంజలి దగ్గరికి వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. కాసేపు నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోనా అంటుంది అంజలి. అడగాల్సింది నన్ను కాదు మీ అన్నయ్యని. ఈ ప్లేస్ మీద రైట్స్ ఆయనవే అంటుంది మైత్రి. సరే పడుకో అని అంజలిని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. నిజంగానే నా మనసులో ఉన్న ఆలోచనలు పంచుకునే మనిషి లేక ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకో ఈ రోజు నా దిగులు తీరినట్టు అనిపిస్తుంది అంటుంది అంజలి. మా అన్నయ్య ఎంత మంచివాడో కదా వదినా. ప్రస్తుతం అన్నయ్య కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అపార్థం చేసుకుని దూరం పెట్టుకొని అంజలి అంటూ ఉంటే ఇప్పటికీ నీకు నీ అన్నయ్య అర్థమయ్యాడా అని మైత్రి అంటుంది. నేను మీ అన్నయ్య చేతిని ఎట్టి పరిస్థితుల్లోని వదలను అంటుంది మైత్రి. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. మీ అన్నయ్య నన్ను అపార్థం చేసుకుంటున్నట్టు విక్కీని నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో, నువ్వెందుకు ఆలోచించట్లేదని మైత్రి అంటుంది. అంజలి విక్కీ టాపిక్ తేగానే వెళ్ళిపోతుంది. ఇక అంజలి చేయి పట్టుకుని నువ్వు పారిపోతున్నంత మాత్రాన సమస్య నీ నుంచి పారిపోదుగా. ఇద్దరికీ ఒకటే తేడా. మన ఇద్దరికి ప్రమేయం లేకుండానే మెడలో తాళి పడింది. ఇద్దరిది ఒకేలాంటి కదా. మన ఇద్దరికి ప్రమేయం లేకుండానే మెడలో తాళి పడింది. మనిద్దరి జీవితాలు మంచి వాళ్ళతోనే ముడిపడ్డాయి. ఇద్దరి కథలోనూ చిన్న తేడా ఉంది. నా కథలో మీ అన్నయ్య నన్ను అపార్థం చేసుకుంటే నీ కథలో విక్కీ మోసగాడని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అపార్థాలు తొలగించి కాపురం నిలబెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే అటు సైడ్ విక్కీ కూడా సిన్సియర్ గానే ప్రయత్నిస్తున్నాడు. అయితే మీరిద్దరూ మొండివాళ్లే అంటే ఎవరు అంటుంది అంజలి. నువ్వు మీ అన్నయ్య అని మైత్రి అంటుంది. మీ అన్నయ్య నా మనసులో మాట చెప్పుకునే అవకాశం ఇవ్వడం లేదు. నువ్వైనా విక్కీకి అలాంటి ఛాన్స్ ఇవ్వచ్చుగా అని మైత్రి అంటుంది. అప్పుడు నీ కాపురం నిలబడుతుందిగా అంటుంది. నువ్వు ఇలా నా ఒడిలో కాకుండా విక్కీ ఒడిలో తల పెట్టుకుని నీ మనసులో ఆలోచనలు పంచుకోవచ్చుగా అంటుంది. అయితే అంజలి ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంటుంది. ఆ తర్వాత అరవింద్ గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ నవ్వుకుంటారు. మరోవైపు కార్తికేయ మయూక ఇద్దరూ కలుసుకుంటారు. మైత్రిని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో అర్థం కావడం లేదని మయూక అంటే దాని గురించి తీరిగ్గా ప్లాన్ చేద్దాం. నేను ముంబై వెళ్తున్నాను. 2 డేస్ అక్కడే ఉంటానంటాడు కార్తికేయ. అప్పుడే ఒకతను 50 లక్షలు క్యాష్ తీసుకుని వస్తాడు. చెక్ తీసుకురమ్మన్నానుగా క్యాష్ తీసుకొచ్చావేంటి అంటే అతనికి కుదరలేదని ఆయన చెప్తాడు. ఇక ఆ క్యాష్ ఇచ్చిన అతను వెళ్ళిపోయాక మయూకతో నాకు ఒక చిన్న హెల్ప్ చేయి. నాకు ఫ్లైట్‌కి టైం అవుతుంది. ఈ 50 లక్షలు ఆ మేనేజర్ ఇంట్లో పెట్టడం నాకు సేఫ్ అనిపించడం లేదు. నీ మీద నమ్మకంతో ఇస్తున్నాను. మీ ఇంట్లో ఉంచొచ్చుగా అంటాడు. ఇక మయూక కూడా సరే అని ఆ డబ్బులు తీసుకెళ్తుంది. మయూక క్యాష్ తో ఇంటికి రాగానే భవాని అదేంటి ఎప్పుడూ లేంది ఆ బ్యాగుతో వచ్చావేంటి అంటే ఇవి డబ్బులు 50 లక్షలు మనవి కాదు. మా ఫ్రెండ్ కార్తికేయ బిజినెస్ కి సంబంధించినవి. అతను ముంబైకి వెళ్తూ ఇంట్లో 2 రోజులు పెట్టమని ఇచ్చాడని మయూక అంటుంది. ఇక ఇంతలో భవానీకి ఫోన్ రావడంతో మాట్లాడడానికి వెళ్తుంది. వాళ్ళ మాటలు విన్న మైత్రి మయూకతో అంత డబ్బు మన ఇంట్లో పెట్టడం మంచిది కాదు అంటుంది. బిజినెస్ చేయడంలో నాకున్నంత ఎక్స్పీరియన్స్ కూడా నీకు లేదు. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకన్నీ తెలుసు. నువ్వు చేస్తుంది సరైన పని కాదు. అర్థం చేసుకోవచ్చు కదా అని మైత్రి అంటూ ఉంటే నీ సలహాలు నాకు అవసరం లేదన్నట్టుగా మయూక మైత్రిని అవమానిస్తూ మాట్లాడుతుంది.
అప్పుడే శోభ దగ్గరకొచ్చి ఏంటి డల్‌గా ఉన్నావనంటే, నేను డల్‌గా ఏమీ లేను. మయూక డ్రెస్ బాగుందిగా ఎక్కడ కొన్నావని అడిగితే, మన షాపులోదే అని శోభ అంటుంది. నీతో మాట్లాడాలని చెప్పి మైత్రిని శోభ తన గదిలోకి తీసుకెళ్తుంది. కూర్చోమని మర్యాదలు చేస్తుంటే, నువ్వు నాకు మర్యాదలు చేయడమేంటి అత్తయ్య అని మైత్రి అంటుంది. నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కోడలివి. ఒకప్పుడు రాక్షసుడిని కట్టుకుని నరకమనుభవించావు. ఇప్పుడేమో మంచివాడిని కట్టుకుని కూడా నరకమనుభవిస్తున్నావు. నీ జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని శోభ అంటూ ఉంటే, ఇష్టమైన వాడితో జీవితం పంచుకోవడం ఎప్పుడూ నరకమవ్వదు. ఆ జీవితం ఎలాంటిదైనా అది అదృష్టమే అవుతుందని మైత్రి అంటుంది. అయినా బాధపడవలసింది నా గురించి కాదు, బావ గురించి. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషిని దూరంగా ఉంచడం ఎంత కష్టమో ప్రస్తుతం బావ అదే పని చేస్తున్నాడు. నా మీద కోపంతో అలా చేయాల్సి వస్తుంది బావకి. బావ అది పైకి చెప్పలేడు. నేను అర్థం చేసుకోగలను అంటుంది. బావని చాలా బాగా అర్థం చేసుకున్నావమ్మా. జీవితంలో ఎప్పుడు మీ బావని నువ్వు వదలవుగా అని శోభ అంటే, బావని వదలడం అంటే నన్ను నేను వదలడమే అని మైత్రి అంటుంది. ఆ తర్వాత శోభ మైత్రికి ఒక నెక్లెస్ చూపిస్తుంది. ఇది మొట్టమొదటిసారి మీ మావయ్య నా కోసం కొన్నారు. ఇది ఈ ఇంటి వారసుడికే చెందుతుంది. ఈ ఇంటి కోడలుగా నువ్వే వేసుకోవాలి అని ఇస్తుంది శోభ. ఇది ఈ అత్తారింటి తరపున నీకిస్తున్న మొదటి గిఫ్ట్ అనగానే, కాదు రెండో గిఫ్ట్ అని మైత్రి అంటుంది. మొదటి గిఫ్ట్‌గా నాకు బావని ఇచ్చారుగా అని మైత్రి అంటుంది. ఆ తర్వాత ఇది నేను వేసుకుంటాను. నన్ను బావ భార్యగా అంగీకరించి ఒప్పుకున్న రోజున బావ చేతుల మీదుగా ఈ నెక్లెస్ వేసుకుంటాను అని అంటుంది. మంచి ఆలోచన అని శోభ అంటుంది. నీ బావ మనసు తొందరగా మార్చుకో అంటుంది శోభ. ఇక మైత్రి అరవింద్ కోసం తనకిష్టమైన పాయసం చేస్తుంది. ఈశ్వర్ ప్రసాద్ ఫోటో దగ్గర ఆ పాయసం పెడుతుంది. ఆ తర్వాత అందరికీ ఇస్తుంది. భవాని ఆ పాయసం తీసుకోవడానికి ఒప్పుకోకపోతే శోభ వచ్చి చెప్పడంతో తీసుకుంటుంది. ఇక అరవింద్ దగ్గరికి వెళ్లి తన చేతిలో పాయసం పెడుతుంది. మైత్రిని చూడకుండా అరవింద్ తినబోతాడు. ఆ తర్వాత మైత్రిని చూసి కోపంగా అది ఆ ప్లేట్‌లో పెట్టేస్తాడు. ఇక అప్పుడే మయూక అక్షితులు వస్తారు. మీ బావ నీ మీద ప్రేమని ఎప్పుడో చంపేసుకున్నాడు. పాయసం వండి కాకపడదామని చూస్తున్నావా అని వాళ్ళంటారు. భార్యాభర్తల మధ్య ఇలాంటి అలకలు చాలా కామన్. ఇది పెద్ద విషయమే కాదని మైత్రి అంటుంది. నీకు ఎలా దగ్గరవుతాడు? తనెప్పటికీ దగ్గరవ్వడు. అది నేను చూస్తాను. బట్టలు సర్దుకుని బయలుదేరు అని అక్షిత అంటూ ఉంటే, అతి త్వరలో అరవింద్ నన్ను అర్థం చేసుకుని ఈ పాయసం కోసం కిచెన్‌లో నా చుట్టూ తిరుగుతాడని మైత్రి అంటుంది. ఇక పుల్లయ్య అందుకొని, నువ్వు చేసిన పాయసం ఒక్క స్పూన్ బావకి తినిపించు. మీ బావకి నీ మీద ప్రేముందని అప్పుడు నేను నమ్ముతాను అంటాడు. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని శోభ అంటూ ఉంటే, పట్టించుకోకపోతే ఓడిపోయినట్లే అంటుంది అక్షిత. ఇక మైత్రి అరవింద్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే, అరవింద్ దగ్గరికి వెళ్లి ఆ స్పూన్ నోట్లో పెట్టేస్తుంది. అరవింద్ తెలియకుండానే పాయసం తినేస్తాడు. నేనే గెలిచానని మైత్రి సంతోషపడిపోతుంది. ఇక అరవింద్ ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరవింద్‌కి దగ్గరవ్వాలని మైత్రి చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో ముందు ముందు ఎపిసోడ్‌లో చూద్దాం. సప్తపది సీరియల్ డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.